వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడర్. నేను మీ యజ్ఞమూర్తి. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి లేటెస్ట్ ఫిలిం పెద్ది. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. ఉప్పెన ఫేమ్. ఉప్పెన లాంటి సూపర్ డూపర్ హిట్ తోటి దర్శకుడిగా పరిచయం అయి తన రెండో సినిమా కోసం 4-5 సంవత్సరాల పాటు ఎదురు చూసి ఎన్నాళ్లకు తను పెద్ది సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాని మొదట తను జూనియర్ ఎన్టీఆర్తో చేయాలని చెప్పేసి భావించాడని చెప్పేసి చాలామందికి తెలిసిన విషయమే. ఇప్పుడు అదే సబ్జెక్ట్ తోటి జూనియర్ ఎన్టీఆర్ అనుమతితోటే తను రామ్ చరణ్కి ఆ కథ చెప్పడం, రామ్ చరణ్కి ఆ కథ విపరీతంగా నచ్చి వెంటనే అంగీకరించడం జరిగిపోయాయి. సో ఇప్పుడు ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. గతంలోనే ఒక చిన్న టీజర్, ఒక గ్లిమ్స్ రిలీజ్ అయ్యి అందరినీ కూడా ఆకట్టుకుంది. అతని ఇంటెన్స్ లుక్, రామ్ చరణ్ ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో, అలాగే క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తయారవుతూ ఉంది. ఎంత క్రేజ్ వచ్చిందంటే ఈ సినిమాకి ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఓటీటీ దిగ్గజాలు ఈ సినిమా హక్కుల కోసం విపరీతంగా పోటీపడ్డాయి. ఎట్టకేలకు సో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఓటీటీ దిగ్గజం, దాదాపు నెంబర్ 1 అనబడేటువంటి ఆ సంస్థ ఏకంగా 105 కోట్ల రూపాయల భారీ ఆఫర్ తోటి ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకుంది అని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తూ ఉంది. అంటే అన్ని భాషలకు సంబంధించి పెద్ద సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతూ ఉంది. అందు గురించి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ హక్కుల్ని కూడా, ఓటీటీ హక్కుల్ని కూడా నెట్ఫ్లిక్స్ ఇంత భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది అనేటువంటి వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాన్ని షాక్ గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే రామ్ చరణ్ మునుపటి సినిమా, అది కూడా శంకర్ లాంటి వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా, సో ఆయనతో చేసినటువంటి గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎపిక్ డిజాస్టర్ లాగా నిలిచింది. ఆ సినిమాని కొన్నవాళ్ళందరూ కూడా భారీ స్థాయిలో నష్టపోయారు. ఆ సినిమా మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ కూడా జరిగింది. అదంతా మనకు తెలుసు. ఆ సినిమా గురించి ఎన్ని విమర్శలు వచ్చాయో మనం చూసాం. సో అలాంటి ఒక భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ సినిమాకి ఇంత క్రేజ్ రావడం అంటే, ఇంత హైప్ రావడం అంటే చిన్న విషయం కాదు. అది అంటే బుచ్చిబాబు సానా ఆ రిలీజ్ చేసినటువంటి ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో, టీజర్ ఏదైతే ఉందో, అదే ఈ సినిమాకి. సో ఇందులో మంచి కంటెంట్ ఉంది ఖచ్చితంగా. అంటే రంగస్థలం తర్వాత ఆ రేంజ్లో మళ్ళీ రామ్ చరణ్ ఈ సినిమాతోటి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తాడు సోలో హీరోగా అనేటువంటి నమ్మకం ఆ గ్లిమ్స్ కలిగించిందని చెప్పాలి. రాజమౌళితో చేసినటువంటి RRR సినిమాతోటి రామ్ చరణ్కి గ్లోబల్ లెవెల్లో మంచి రికగ్నిషన్ వచ్చిన సంగతి మనకు అందరికీ తెలుసు. సో అతనితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా. మరి RRRతో వచ్చినటువంటి ఆ ఇమేజ్ తర్వాత అతను చేసినటువంటి ఆచార్య, తన తండ్రి కోసం తండ్రి కథానాయకుడిగా నటించినటువంటి ఆ సినిమా ఆచార్యలో తను ఒక అరగంట సేపు పాటు కనిపించేటువంటి ఒక నక్సలైట్గా కనిపించాడు. కానీ ఆ సినిమా అది కూడా దారుణమైనటువంటి డిజాస్టర్ పొందింది. ఇప్పుడు ఆ సినిమాని తలపించే రీతిలో గేమ్ చేంజర్ కూడా అదే కోవలు అవడంతో, ఇంకా వరుసగా 2 డిజాస్టర్లు రావడంతో రామ్ చరణ్ కొంచెం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడని చెప్పాలి. అయినప్పటికీ కూడా బుచ్చిబాబు సానా తనతోటి కొలాబరేట్ అవ్వాలని చెప్పి తను తీసుకున్న నిర్ణయం ఏదైతే అది ఇప్పుడే సినిమా విడుదల కాకముందే మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి ఇప్పుడు ఈ ఓటీటీ రైట్స్ అమ్ముడవటాన్ని బట్టి మనకి తెలుస్తూ ఉంది. ఇందులో జాన్వీ కపూర్ అతను రామ్ చరణ్ జోడీగా మన ముందుకు రాబోతూ ఉంది. దేవరతోటి తనకి గ్లామర్ పరంగా ఆకట్టుకున్న మంచి పాత్ర పడలేదు. కానీ ఈ సినిమాలో
తన పాత్ర కూడా కథకి చాలా కీలకమైనటువంటి పాత్ర ఆమె పోషిస్తూ ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, రామ్ చరణ్ జాన్వీ కపూర్ కెమిస్ట్రీ సూపర్బ్గా ఉంది అనే మాట కూడా వినిపిస్తూ ఉంది. మనం చూద్దాం ఈ సినిమా ఎప్పుడు మనం ముందుకు వస్తే అప్పుడు ఖచ్చితంగా బాక్స్ ఆఫీసు బద్దలవడం ఖాయమని చెప్పేసి రామ్ చరణ్ అభిమానులు నమ్ముతూ ఉంటే, ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఒక మంచి సినిమాతోటి, ఒక ఇంటెన్స్ ఫిలిం తోటి, ఒక ఎమోషనల్ డ్రామాతోటి, అది కూడా యాక్షన్ డ్రామాతోటి మన ముందుకి రామ్ చరణ్ రాబోతున్నాడు, అందరి మనసుని గెలవబోతున్నాడు అని చెప్పి చెప్పుకోబోతున్నారు. మనం చూద్దాం అది ఎంతవరకు నిజమవుతుందో. లెట్ us wait and see.